ఉన్నాడు. అలాగే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం ప్రకారం ధనవంతులగుటకు అపేక్షించు వారు ఉరిలో పడతారు అని వాక్యం సెలవిస్తుంది గనక ధనం విషయంలో మనం ఆశలను నిగ్రహించుకోవాలి. ఉదాహరణకి ఈ లోకంలో మన ప్రతి అవసరాన్ని తీర్చుకోవాలి అంటే ధనం కావాలి కనుక చాలామంది కష్టపడి కూలి పను, వ్యాపారము, ఉద్యోగము చేసి వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. అది చాలా మంచి పద్ధతి. కానీ మరి కొంచెం మంది అయితే మేము ధనవంతులమైపోవాలి అనే అపేక్షతో చాలామంది దుర్వ్యాపారాలు చేయడం ప్రారంభిస్తున్నారు. అంటే మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసే గంజాయి వంటివి, మద్యము వంటిది, అలాగే వ్యభిచారపు వ్యాపారాలను జరిగించడం, ఇంకా చాలా అబద్ధాలు ఆడడం, మోసాలు చేయడం, చివరికి ఇతరుల యొక్క ఆస్తిని దొంగిలించడం లాంటివి, ఇలాంటి విషయాలకు పాల్పడుతూ ఉన్నారు. అంటే క్రైస్తవుడైనటువంటి వాడు ఖచ్చితముగా ధనం విషయంలో మనం ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఈ లోకం నుండి ఏమీ పట్టుకెళ్ళం కనుక అన్న వస్త్రాలు ఇస్తే చాలు అని సంతృప్తి పడి దేవుని కోసం బ్రతకాలి. మనకి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక భక్తుడు, ప్రభువా నాకు ఐశ్వర్యమునైనను పేదరికాన్నైనా ఇవ్వక నాకు తగుమాత్రపు ఆహారం ఇచ్చిన అవసరాలు తీర్చు అని ప్రార్థన చేశాడు. అంటే ఐశ్వర్యం ఎందుకు వద్దన్నాడు అంటే నేను కడుపు నిండా తినిన తర్వాత ఒకవేళ దేవుణ్ణి మరిచిపోతానేమో అని ఐశ్వర్యాన్ని వద్దన్నాడు. అలా అని పేదరికము ఉంటే ఇతరుల సొమ్ము దొంగిలించి దేవా నీ నామాన్ని అవమానపరుస్తానేమో కనుక పేదరికము వద్దు, కానీ నాకు తగుమాత్రపు ఆహారాన్ని అంటే నా అవసరాలను తీర్చు అని ప్రార్థన చేశారు. మనము కూడా ప్రభువు దగ్గర అలాంటి సంతృప్తి కలిగి ప్రభువు నా అవసరాలు తీరిస్తే చాలు ఆయన కోసం బ్రతకాలి అన్న ఆలోచన ఉండాలి.